హాయ్ నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ నిష్ఠన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలామందికి యూజ్ అయ్యే టాపిక్ ఇది. దీని పేరు వచ్చేసి లోన్ లయబిలిటీ ఇన్సూరెన్స్. అంటే లోన్కి అగెనిస్ట్గా మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనే టాపిక్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో రకరకాల లోన్స్ తీసుకుంటుంటారు. కార్ లోన్ ఉంటుంది, హౌస్ లోన్ ఉంటుంది, 2 వీలర్ లోన్ ఉంటుంది, ఇంకా కన్జ్యూమర్ లోన్, ఇట్లా డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. సో పర్టికులర్గా ఈరోజు మనం మాట్లాడేది వచ్చేసి హోమ్ లోన్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. హోమ్ లోన్ మీరు తీసుకున్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మాకు బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇన్సూరెన్స్ పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్ నెంబర్కి మేము రిప్లై తప్పకుండా మీకు ఇస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు ఒక 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే హోమ్ లోన్స్ అనేది ఎవరు ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు. హోమ్ లోన్సే కాదు, ఇంకా మిగతా లోన్స్ కూడా. బట్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఒక 100 పీపుల్స్ని తీసుకుంటే 90% వాళ్ళు హోమ్స్ లోన్స్ తీసుకుంటున్నారు. మీరు చూడండి, మీ చుట్టుపక్కల కూడా మీకు అర్థమై ఉంటుంది, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కూడా. సో ఈ హోమ్ లోన్ తీసుకోవడం ఓకే, మీకు మీ డ్రీమ్ హోమ్స్, మీరు ఇలా సొంత ఇల్లు ఉండాలని మీరు లోన్స్ తీసుకుంటున్నారు, ఓకే పర్వాలేదు. బట్ దానికి అగెనిస్ట్గా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా, ఎప్పుడైనా గమనించారా? సో ఇన్సూరెన్స్ ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో నేను చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షల లోన్ తీసుకున్నారు, లేదా 1 crore లోన్ తీసుకున్నారు, సర్టన్ అమౌంట్ పే చేస్తున్నారు, 30,000, 40,000, 50,000 మీరు లోన్ పే చేస్తున్నారు. దాంట్లో ఒక 5-6% నుంచి 10% లోపల మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకోవాలి అంటే, అన్సడన్గా సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండదు. లోన్ అనేది 20 years, 30 years ఉంటుంది. ఈ బిట్వీన్లో ఏదైనా మీకు ప్రాబ్లం అయ్యింది అనుకోండి, డెత్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? బ్యాంకర్స్ వచ్చేసి నార్మల్గా చేసే పని ఏముంటుంది వాళ్ళది, వాళ్ళు వచ్చేస్తారు, ఇల్లుని వేలంపాటలు వేస్తారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఫ్యామిలీ అనేది రోడ్డు మీదకి వస్తుంది. అలాగే మీ హోమ్ మీరు తీసుకున్న పర్పస్ అనేది యూజ్లెస్గా ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీరు లోన్ తీసుకుంటున్నారో మీ ఫ్యామిలీకి అండ్ లోన్కి సరిపడేంత ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇక్కడ చాలామంది ఇంకొక బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు నవేడేస్ కొన్ని బ్యాంక్స్ వాళ్ళ సేఫ్టీ కోసం లోన్స్ గురించి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళ లోన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs రూపీస్ లోన్ ఉందనుకోండి, 50 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఓకే, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు, అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది వాళ్ళు లోన్ ఇస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి సేఫ్టీ కోసం వాళ్ళు లోన్ చేసుకుంటున్నారు. మరి మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించాలి కదా. మీ ఫ్యామిలీ కోసం మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? బ్యాంకర్స్ ఎందుకు ఆలోచిస్తారు? బ్యాంకర్స్ వాళ్ళ లోన్ గురించి ఆలోచించారు. మరి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ హోమ్ లోన్స్ ప్లస్ మీ మీద ఉన్న ఫ్యూచర్ క్యాల్కులేషన్, మీరు ఫ్యూచర్లో ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని, దాన్ని HLV కాన్సెప్ట్ అంటారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఒకవేళ మీకు HLV గురించి తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో ఉంది, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో సరిపడేంత ఇన్సూరెన్స్ తీసుకోండి. ఉదాహరణకి ఒక 50 లక్షల లోన్ అనుకోండి, మీరు ఒక 1 కోటి రూపాయల వరకు తీసుకోండి. ఎందుకంటే ఏదైనా అనుకోని సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడ 50 lakhs రూపీస్ అనేది మీరు హోమ్ లోన్స్కి బ్యాంకర్స్ వాళ్ళు తీసుకుంటారు, ఇంకో 50 lakhs అనేది మీ ఫ్యామిలీకి సేవ్ అవుతుంది. సో ఇది చాలా మంది చేస్తున్న మిస్టేకు. సో కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకుంటలేరు. సో ఇది పొరపాటు మాత్రం చేయకండి అండ్ మీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టకండి. సో ఈ లోన్ లయబిలిటీ అనేది అతి ముఖ్యమైనది. ఎందుకంటే 90% లోన్స్ ఇప్పుడు నేను ప్రజెంట్గా చూస్తే 90% పైనే ఉంది. అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లేదా కాంబినేషన్గా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ మీద ఉంది అది. సో బట్ ఇక్కడ మాత్రం ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్సూరెన్స్లు మీకు మంచి టాపిక్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.